क्या हुआ पापा जी, क्या कर रहे हैं आप? గొడ్డలు కామనా గంత దొడ్డు కూడా అది గొడ్డలు కామా పార కామనా పడుతుందా మరి అది? ఒకసారి పెట్టేది వస్తుందా అసలు అది? ఒకసారి పెట్టే అది లూజ్ అవుతుంది, ఇదేమో గట్టిగా అవుతుంది. వావ్, ఇట్లా ఉండాలి రాడ్లు. ఇంకా తాపు ఏంటి తాపు? కొడవలు తెమ్మన్నావా? కొడవలాట. వావ్, ఈవినింగ్ టైంలో మంచిగా బయటకు వెళ్ళిర్రా. క్రియాంచమ్మలో రాయిలో బంగారు పండులో ఎండిల పండులో అంగురు పండులో అరటి పండులో. ఏ క్రియాంచమ్మ, జ్వరం తక్కువైందారా? జ్వరం తక్కువైందా? మొత్తం తగ్గిపోయింది. వెరీ గుడ్ బాయ్. ఇది చూడు తగ్గిపోయిందారా, కానీ బక్క అయిపోయినావు మళ్ళా. ఏంద్రా తీసేస్తున్నావు, చెయ్యి తీసేస్తున్నావు ఎదురుడు. ఏంద్రా నువ్వుకేస్తున్నావు? క్రియాంచమ్మ, ఓ క్రియాంచమ్మ, క్రియాంచమ్మలో అయిపోయిందా హోంవర్క్? నాని ఏం రా చున్నీ వేసుకున్నావు? ఏం తింటున్నావురా? రేపు స్కూల్ ఉందా? స్కూల్ ఉందా రేపు? టీచర్ మరి ఏమైనా అడగాల ఉందా లేదా అని. బొద్దున స్కూల్ ఉందా లేదా? బొద్దునుంది అని. పొద్దున అంటావా బొద్దున అంటావా? మార్నింగా? నోట్లోకి వెళ్దా అది? ఇది చూడు మార్నింగ్ అని. మార్నింగ్ చిన్న కటోరనా? ఇగో దీన్ని, ఇది యాక్చువల్లీ ఇప్పుడు దొడ్డుగా అయింది కట్టే. అది వచ్చేసి ఈ హోల్లో పట్టుకోవాలి. ఇప్పుడు అదంతా రాసాలంటే మనకి ఇప్పుడు పార పట్టుకున్నప్పుడు స్మూత్గా ఉండడానికి ఈ కొడవలితోటి ఇదంతా గీస్తారు అన్నట్టు. ఇట్లా గీయడం వల్ల అది సన్నగా అవుతుంది, మళ్ళీ నున్నగా అవుతుంది. నున్నగా అంటే చాలా నున్నగా, ఇక పట్టుకుంటే మనకి ఏది తాకకుండా, ఆ బొడుసులు ఏది ఉండకుండా నున్నగా అయ్యేదాకా రాయాలి. అంటే ఇది హోల్ వచ్చేసి చిన్నగా ఉంది, ఈ కట్టె వచ్చి పెద్దగా ఉంది. అది ఇది సేమ్ అయ్యేంత వరకు వస్తుంది ఆయా. మరి ఇట్లా కనుక పోయినా నాకు వస్తుంది అది. ఇదే నేను చేసి ఇదే సరే ఇదే. ఏం చేస్తారు పైన? నార్మల్గా వచ్చారు, కూల్గా ఉంది. జర పొద్దంతా ఎండ కొట్టి బాగుందా? వెదర్ బాగుందా? చాలా బాగుందా అమ్మ? ఏమోరా నీ మాట నాకు అర్థం కాలే. ఏమైందిరా? ఏమడుగుతున్నావు రైట్? ఇట్లా వచ్చింది రో. ఎందుకు? ఏం రా గంత మీద కూర్చున్నావు మరి? వెరీ గుడ్. ఇప్పుడు కూడా ఏనంటున్నావు? ఓకే నాడు స్టార్ట్ చేద్దామా రీల్? స్టార్ట్ చేద్దామా? మరి మంచిగా ఉంది, వెరైటీగా సన్న గాలి వస్తుంది. గాలి కూడా సన్నగా ఉంది, మంచిగా ఉంది. వాతావరణం కూడా మంచిగా చల్లగా ఉంది, కూల్. నేను నేర్పిస్తా ఇప్పుడే. రామ్ చేరు కట మీద రాయంచు సిరలే సుగుణాని మోకాము బంగారు తడలే సుగుణాని మోకాము. ఏమాడుతున్నావు రే? ఏమాడుతున్నావు క్రియాంశమ్మ? పొద్దుంతా ఎట్లున్నాడు? డాన్స్ ఆడతావారా? చూడు క్రియాన్ చూడు, సప్పట్లు కొడుతుర్రా. నాకు ఎవరు నేర్పించారు క్లాప్స్? ఎవరు నేర్పించారా క్రియాన్స్ నీకు? కొట్టరా క్లాప్స్, క్లాప్స్ మారు. అయ్యో కొట్టవా? ముక్కుకి ఏమైందిరా? ముక్కు పుడికి వచ్చింది నీకు? ఇచ్చినట్టుంది బా. నా తమ్మునికి నువ్వే నా మార్క పెట్టింది. ఎవరు పిన్ని మరి? తమ్ముడా? మచ్చలు కింద పడితే గింత పెద్ద పొక్క పడ్డా రానికి? జ్యోతి ఏం చేద్దాం అనుకుంటున్నావు? అది శుద్ధ తీసుకొచ్చి తీసుకుందామని పైకి వచ్చిన. ఓకే సెకండ్ ఇరా. వెరీ గుడ్ బాయ్ రా. నువ్వు సెకండ్ ఇచ్చినావు, గుడ్ బాయ్. వాచ్ కావాలారా? తీసేసుకుంటావా? నా వాచ్ నీకే, బండి నీకే, నా షర్ట్ నీకే, నా ప్యాంట్ నీకే. మా పప్ప చూడు పొద్దున లేవగానే యాక్చువల్లీ యోగా చేయాలి. పొద్దున లేచేమో మెల్లగా లేస్తాడు పొద్దున. ఇక ఇప్పుడేమో యోగా చేస్తాడు. నాని అట్లా చేద్దాం యోగా చేస్తున్నప్పుడు. వెరీ గుడ్. ఏదో ఒకసారి చేస్తానైతే చేస్తున్నా. వెరీ గుడ్. సప్న ఏం చేస్తున్నావు?
ఫుడ్ ప్రిపేర్ చేసినా. వెరీ గుడ్ వెరీ గుడ్. ఫ్యాన్ లేదు ఉండలేకపోతున్నాం. ఇదేంటిది సంథింగ్ ఇస్ రాంగ్ నా కాల్కి. ఫుడ్డా? ఓకే రైట్. ఫ్యాన్ లేదు ఉండలేకపోతున్నాం. ఫ్యాన్ సౌండ్ ఏమైనా వస్తే ఇబ్బందికరంగా ఉంటే ఐఎమ్ సారీ. శిరీష ఏమంటున్నావురా? సరిపోతుందా కదా డేకి షా? సరిపోతే బాగా. నైట్ టైం ఎవరం ఎక్కువ తింటలే బావా, అందరం కొద్దిగానే కదా. ఓకే ఓకే. నార్మల్ కొంచెం అన్నం ఉన్నది కొద్దిగా పెట్టిన. ఓకే ఓకే. కూర ఏమంటారు? వాట్ కర్రీ? కాలీఫ్లవరా? క్యాలీఫ్లవర్. ఓకే. ఆడ స్పూన్ ఉంది అందుకు ఆయన తినిపించేసాయి జరా. స్పూన్ ఏడుంది? ఇదే స్పూనా? నేనే తినిపించాలా? తినిపించడానికి మళ్ళీ మెడిసిన్ వేయాలి మసాలా. ఓకే ఓకే. మళ్ళీ మెడిసిన్ పోయాలా? క్రియాంశమ్మ నీకు ఏమేమి వేసినావు ఇలా? తొందరగా ఇది ఉగ్గు. అప్పుడు ఉగ్గు ఏమేమి వేసినావు ఇలా? అన్ని పప్పులు కలిపి వేయించి మిక్సీలో పట్టి డ్రై ఫ్రూట్స్ కూడా వేసినావా? ఓకే. పెట్టి తినిపిస్తున్నాము. 2-3 సార్లు తినిపించినాము. ఆయనకు మోషన్ ఫ్రీ లేదు. ఇప్పుడు 9 months పడ్డాయి. ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాము. ఇంక ఇది కనుక పడకపోయింది అనుకో టోటల్ డ్రాప్ మొత్తమే బంద్. అది చెత్త డబ్బులకి పోసేస్తాం. ఎందుకు నాన్నగాని పెట్టొచ్చుగా? మరి చెత్త డబ్బులు పడేసి ఎందుకు చెప్పు? ఫ్లో వచ్చింది అన్నట్టు అట్లా. కానీ తిందాం పన్నాడు. ఇంతసేపు కరెంట్ దాదాపు 1.5 అవుతుంది కదా కరెంట్ పోయి. ఎప్పుడు పోలే ఇంతసేపు కరెంటు. ఎండాకాలం 1.5 అవుతుందరా. పార తిందాం పార. మరి కరెంట్ లేదు ఏం చేస్తాం ఇంటికాడ? ఏ బాబు క్రియాంశమ్మ బట్టలు వేసుకోలే ఏం వేసుకోలేదా? పప్పాజీ లో తిందామా? మాస్టర్ తిందామా? ఏమైంది? పాప నడు ఆకలి అవుతుంది సప్న. బయట ఉందామా? రైట్ ఓకే. వద్దు పోయి తీసుకురాపన్నాడు. మంచిగా ఎత్తుకుంటుగా తమ్ముడు. వద్దు తీసుకురాదు. మీరున్నాక ఆమె తీసుకొస్తా. పాప నడు ఆకలి అవుతుంది. 8:30 అవుతుంది టైం. నలిం పెట్టి అదోది నలిమి డైరెక్ట్ నోట్లకి తీసి పెట్టేసి మరి పెట్టమంటున్నావు. సరే నడు. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 7 అవుతుంది. మళ్ళీ వంట ప్రిపరేషన్ అవుతుంది. మళ్ళీ స్టార్ట్ చేసినట్టున్నారు పొద్దుగానే. వదినే గుడ్ మార్నింగ్. చపాతీయా నాన్న పాపగా? అయితే ఇప్పుడే అందరికి ఒకటిసారి స్టార్ట్ చేస్తే సరిపోతుంది కదా? అందరికేమో గంటన్నర. ఎందుకు అంత టైం పడుతుంది? అంటే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తారు కదా, ఇదే కంటిన్యూషన్ చేస్తే తొందర అయిపోతుంది టిఫిన్ కూడా మనకు కూడా. స్కూల్ ఉంటుంది కదా, ఫస్ట్ ఆమె చెయ్యాలి కదా. ఆమె సపరేట్ చేస్తాను మళ్ళీ. అదే నేను ఏమంటున్నా సపరేట్ అయితేనేమో 10-15 నిమిషాలలో అయిపోతుంది ఆమె కాబట్టి గిన్నెలో పెట్టినాం. తొందర అందరికైతే పెద్ద గిన్నెలో పెట్టాలి. 1:30 అట్టే గంట అవుతుంది ఖచ్చితంగా అన్నం వేసరికి. వేసరి వచ్చి అన్నం వేసి అవన్నీ వేసేసరికి లేట్ అవుతుంది. సో సపరేట్ చేస్తారా? అది అంబలా? అరే అంబలి అడుగుతా ఉన్నారు వద్దు అంబలి ఎట్లా చేస్తారని చెప్పేసి. అది మళ్ళీ ఎప్పుడన్నా ఖాళీ టైం దొరికినప్పుడు. రోజు మిస్ అవుతుంది. అయినా సింపుల్ ప్రాసెస్ కదా అది? సింపుల్ ప్రాసెస్ చాలాసార్లు కూడా చేసి చూపించినాం కానీ ఇక అది ఏడపోయింది. అందరు తేలాలేరు ఇప్పుడు వీడియోని. హౌ టు ప్రిపేర్ అంబలి అని వస్తే వస్తుండొచ్చు. స్వప్న స్వామి బ్లాగ్స్ అని కొడితే వస్తుంది. పులిహోరనా? చింతపండు వేస్తే వద్దాం పులిహోరలో. పచ్చిమిరపకాయలే ఉండదు ఇంకా చింతపండు నాని కనుక మమ్మీ కారం చూసే మమ్మీ అని చెప్పి ఆమె ఏం తినదు ఇంగ్రీడియంట్స్. ఈ పల్లీలు పుట్నాలు ఆమె ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా తింటుంది, లేకపోతే లేదు. పక్కన పెడతా. శిరీష గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? నిమ్మకాయ. ఎందుకు? పులిహోరకా? నిమ్మకాయ పులిహోర అది ఉంది కదా, అది ప్రెస్ చేసేది ఉంది కానీ ఇట్లా అంటే కొంచెం రసం ఎక్కువ వస్తుంది. అవునవును, అందుకే ఇట్లా అవి కచ్చి ఉన్నాయి. నిన్న అన్న చేసింది కదా, అది ఎంత గట్టి నొక్కినా దాన్ని జుజ్జు బయటకు వెళ్తలేదు. అవునా? ఇట్లా అంటే వస్తుంది, చాలా గట్టిగా చేయాలి. అది గట్టిగానే వస్తుంది. లేచినా నాన్నగాడు? వేసింది ఆయన దగ్గర అనుకొని మెచ్చుకుంటా ఉంది. జాగ్రత్త మరి ఆడు వచ్చి కింద పడతాడు బుడ్డోడు. అందుకే సౌండ్ కూడా లొల్లి కూడా పెట్టాడు, సైలెంట్గా వస్తాడు. డోర్కుల్లో ఉంటే పడ్డాక తెలుస్తుంది. చూసి వచ్చిన ఇప్పటికి 2-3 సార్లు. ఆమె కదిపిన కొద్ది టైం కదులుతాను. ప్రియాంకి నాన్నగాడు అడ్డు ఆడుకుంది ఇటు రాకుండా. అటు సైడ్ వాడవచ్చు కదా. ఆయన అటు సైడ్ లేడు, ఇటు సైడ్ ఉండు. ఇచ్చాడనా? లేచి ఇటు వస్తాడా? ఇటే వస్తాడు ఆయన, ఇటు ఓడు ఇటు వస్తాడు. అయితే లైట్ వేసి పెట్టాలి. తెలిసిపోతుంది, డోర్ ఓపెన్ ఉంటుంది కాబట్టి ఇట్టే అన్నట్టు ఇట్టే జారుతాడు.
అంటే ఎడివాడలో కూడా డిసైడ్ అయిందాడు. ఇటు నుంచి ఓడికి వస్తా అని చెప్పి ఇట్లనే అని ఇట్లనే దిగుతాడు, ఇట్లనే కింద పడతాడు. అయితే అట్నే అడ్డు రేపు నాన్నగాడు ఉన్నాయి నాన్నగాడు ఉండు. లేపాలి ఆమెను కూడా ఇప్పుడు టైం అవుతుంది. మళ్ళీ నేను ఎట్లా లేచి నిద్రపోతాను, నించొని నిద్రపోతున్నా. నైట్ తొందరగానే వాడుకున్నట్టుంది. అట్లా లేచి అంటుందా ఇప్పుడు? ఒక్కరోజే సతాయిస్తుంది, ఇక నార్మల్గా అలవాటు అయిపోతుంది కాబట్టి లేస్తుంది. బయట పని అయిపోయిందా? అరే వాటర్ తక్కువ వస్తుంది చూసా, వాటర్ సరిపోవట్లేదు, నల్ల తక్కువ వస్తుంది. తక్కువ వస్తున్నాయి, మళ్ళీ అందరం ఎక్కువ అయిపోయినాం. మనం కూడా జనాలు ఎక్కువైనాం, బట్టలు బాసనలు ఎక్కువ అవుతున్నాయి, ఇంట్లో పని అయిపోతుంది, స్నానాలు. నిన్న నానబెట్టింది అక్క మన ట్యాంక్ వస్తుంది బట్టలా. అయ్యో మరి వాటర్ లేకపోతే రోజు బోర్ కాడ పోవాలి వచ్చినాయి. బట్టలు ఉతుకాలి, అడవి జాడియాలి, అట్లనే అదే పని చేయాలి. ఇక నేను కలుపుతుంది వద్దే, నేను కలుపుతా. నాకు ఇష్టం ఇలాంటి పనులు చేయాలంటే. నాని గెట్ రెడీయా? టైం అయింది. బొట్టు పెట్టుకోలే కన్నా, పాలు అయినాక బొట్టు పెట్టుకుంటావా? ఏంది పాలు చల్లగా ఉన్నాయా? ఆహా బట్టలు చల్లగా ఉందా? తమ్మునికి జ్వరం అయ్యేది కదా, తడిపట్టు వేసి తుడిచిరు అనమాట, అందుకే చల్లగా ఉంది. అది నెత్తి మీద వేసిరా. నువ్వు పాలు తొందర, టైం అవుతుంది మళ్ళీ నీకు. కాలు దొరుకుతున్నాయా? సరే శిరీష ఎక్కడి బట్టలని అవుతుందా ఎలా? వాటర్ సరిపో అని చెప్పినా కదా, మళ్ళీ ఆడికే తీసుకోవాలా? అవి సరిపోయినా కానీ పాలు చెమటలు కడుతున్నాయి. చింత కావు పొద్దు పొద్దుగా సర్పిల్లు పడ్డాయా? మరి జాడి అలా వాటర్ సరే. ఏంది వచ్చింది అది? ఎవరికి? నాకేవా? ఎందుకు అన్నకైనా ఫస్ట్ వై ఏడిపోతున్నావా? దుబ్బాకనా? ఇంత పొద్దుగాల ఇక ఎట్లా వస్తుంది ఫోన్లో? ఏం లేదు, సడన్ డిసిషన్ అట్లా పెట్టుకోదు మరి అందుకనే. అరే పెట్టుకోదంటే నీవు గట్టే వచ్చింది ఫోన్. రాత్రి చెప్తానన్నా పొద్దున వరకు రెడీ అయ్యి ఉంటాం. అలాంటి పెంచాడు ఫోన్ లేకపోదు, నమ్ముకున్న వాళ్ళు ఉంటారు. తప్పించుకోవాలని కూడా ఫోన్ లేకపోతానా? అలాంటప్పుడు మనం యాక్టివిటీ ఉండొద్దు. మరి అవును, యాక్టివిటీ ఉన్న వాళ్ళకి కదా ఫోన్ చేస్తాం. గజ్వేల్ నుంచి ఇటు అంటే దుబ్బాక సిద్దిపేట సైడే కదా. ఏమో ఎట్లా పోతారు మరి ఇటు వచ్చి మళ్ళీ రిటర్న్ పోతారా? నీకోసం వస్తారా? నా కోసం వస్తారు. అయితే పికప్ చేసుకొని పోతారేమో. మళ్ళీ ఎప్పుడు వస్తాం మరి? మన వాళ్ళు అందరూ ఉంటారు. ఏమో నేను కార్లో పోతున్నాయి, ఇప్పుడు ఒక్కనే ఉన్నాగా. అట్లని వాళ్ళే ఇటు వస్తారు. మళ్ళీ ఎప్పుడు వచ్చి ఇంట్లోకి వెళ్ళి ఓడే టైం. మనోడు కట్టిన చేసినాం అంతే కదరా. ఏ టైం పోయినా ఏ టైంకి వచ్చినా మనం ఎలా వరకు వస్తాను. సాయంత్రం వచ్చినాం. సో పొద్దున వచ్చేసి మనకు అంబలి పప్ప పొద్దు లేచిండు. పప్ప గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గరం ఉన్నది. ఆమె తెలుకోవాలి మళ్ళీ స్కూల్ కాడికి. ఆమె పాలు ఎక్కువ పోసినా నేను తాగను అంటుంది ఆమె. ఏం నాని తాగి నేను తాపిస్తారా? ఇంత మరి ఫాస్ట్గా తాగాలి సరేనా? బ్యాగ్ పెట్టుకున్నావా? బాయ్. బస్ వచ్చినాడా? ఫోన్ చేసిండు. జాగ్రత్త నాని, అన్నీ పెట్టుకున్నావా? రైట్ బాయ్ నాని. బాయ్. అరే పొద్దున నుంచి పోనేవాలే. వాటర్ నిన్న వేసి వచ్చినాము కానీ ఆటోమేటిక్ వేసి రాలే. ఒకసారి తక్కువ ఉంటే వేసి రండి, మళ్ళీ బంద్ చేసి వస్తా. కానీ మీది పైన 2 మడ్డలనే లేవు నాకు తెలిసి వాటర్. నేను వేసినాం, గంట సేపు నడిచింది. ఒకసారి ఇప్పుడు లేకపోతే బోర్ వేసిరా, నేను మళ్ళీ వేసి వస్తా ఒకసారి. బోర్ వేయి, తాళం దాని కూడా చూడు బండికి. టిఫిన్ అయిందా? మళ్ళీ పల్లెలు చేసిన సేమ్ వచ్చేసి దోశ పిండి, ఇడ్లీ ఇది. సో ఇడ్లీ ప్లేట్ పెట్టిరు. ఇడ్లీ పండుకోండు అయితే ఊపాలి కొద్దిగా. ఇంకా ఫీవర్ తగ్గినట్లేదు బుడ్డానికి. అది ఎందుకంట వెదర్ చేంజ్ నిన్నంతా ఘోరంగా అయింది. వర్షం వచ్చింది కూడా, 4 చినుకులు పడిపోయాయి తెలుసా. మేము బయకాడ ఉన్న చినుకులు పడ్డాయి పోయినాయి. వెదర్ చేంజ్ వల్ల అంటే పొద్దున ఒకసారి రాత్రికి ఒకసారి అంటే ఏం కాదు. ఆయనకి వితిన్ 5 hours ఒకసారి పడుతూనే ఉంది. 5 hours మెడిసిన్ వేసినప్పుడు తగ్గుతుంది, మళ్ళీ వస్తూనే ఉంది. మరి మళ్ళీ ఎప్పుడు హాస్పిటల్ తీసుకోమా? ఇటు
మధ్యాహ్నం వరకు చూసి తగ్గకపోతే తీసుకోవాలి. చిన్నగా ఉన్నప్పుడు చూపించుకుంటేనే మంచిగా. అవి వేసిన మెడిసిన్ వేసిన ఇప్పుడు వేసిన అయితే ఇప్పుడు తగ్గుతుంది మళ్ళీ నాకు తెలిసి. అవును చెప్పుకోలేరు కదా, అదే బాధ. నానేనంటే మమ్మీ నాకు ఇది అవుతుందని చెప్తుంది. బుడ్డలు ఇంకా చిన్నపిల్లలు ఎదగాలంటే కష్టం జర. మధ్యాహ్నం వరకు చూసి తగ్గకపోతే అసలు మళ్ళీ హాస్పిటల్ పోవాలి. మళ్ళీ వాళ్ళు మెడిసిన్ రాస్తారా మరి టెస్టులు రాస్తారా ఏందో తెలియదు. కానీ 3 days నుంచి ఉంటుంది ఆయనకి ఫీవర్. ఈ వెదర్ చేంజ్ డాక్టర్ కూడా అదే అంటారు. వెదర్ చేంజ్ అయితే ఓకే ఏం కాదు, కానీ లోపల ఏమన్నా ఇన్ఫెక్షన్ అయితే కూడా అట్లా ఫీవర్ వస్తుందంట. ఇన్ఫెక్షన్ అయితే నువ్వు వేడి వాటర్ తాగొద్దు. మన డాక్టర్ అదే అన్నాడు. లైట్ ఏమైనా ఇన్ఫెక్షన్ అనిపించిందంటే గోరువెచ్చని నీళ్ళు తాగితే ఏమంటే ఎగిరిపోదామా అని చెప్పారు. అంటే ఆయనకి మొన్న బాగా కోల్డ్ అయిందిగా, కోల్డ్ అయినప్పుడు నెబులైజర్ పెట్టినాం కదా, అది కొంచెం లోపల మనం మిగిలిపోయినా కానీ ఇన్ఫెక్షన్ లాగా అయ్యి బయటికి పిల్లలు తట్టుకోక ఫీవర్ వస్తుందంట. మరి ప్రతిదీ కేర్ తీసుకోవాల్సి వస్తుంది. ఎంతైనా కొద్దిగా కష్టమే పిల్లలు చేతికొచ్చేంత వరకు. ప్రతి చూసుకోవాలి. అయినా అయ్యా అట్లా చూస్తారా? ఎన్ని నిమిషాలు పెడతారు అది? పెద్ద మంట మీద పెడితే 10 నిమిషాలు. మరి పెట్టినా స్లిమ్లో పెట్టినా కొంచెం ఆయన వండుకుంటున్నా అని చెప్పి స్లిమ్లో పెట్టినా.